హాయ్ అండి. ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. రండి. ఇవేనండి మన రోటి పచ్చడికి కావాల్సిన దోసకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఒక అర కేజీ 2 కాయలండి. అర కేజీకి 2 వచ్చినాయండి దోసకాయలు. ఒక 100 గ్రాములు పచ్చిమిరకాయలండి. 3 టమాటాలండి. కొద్దిగా మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఏసుకోవాలండి. ఒక ఎల్లుల్లిపాయ. తగినంత ఉప్పేసుకోవాలండి. 2 చెంచాలు జీలకర్ర అండి. వీటినన్నిటిని మనం శుభ్రం చేసుకొని, చెక్కు తీసుకొని మనం పచ్చడి చేసుకుందామండి. ఇగోండి మనం దోసకాయలో చేదు చేదు చూసుకున్నామండి. చేదు చూసుకొని పక్కన పెట్టుకొని మనం చెక్కు తీసేసుకున్నాం గదా! చిన్నగా సన్నగా ముక్కలు కోసుకోవాలండి దోసకాయ పచ్చడికి. పల్లెటూరులో అయితేనండి ఇది పచ్చిబద్దలంటారండి. మన సిటీలో మట్టికి దోసకాయ పచ్చడంటారండి. చిన్న చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. చేసుకునే విధానాన్ని బట్టి రుచిగా ఉంటదండి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా నలుగుద్దండి. అర కేజీ దోసకాయ ముక్కలకి మనం సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాం గదండీ! అందుట్లోకి ఈ 3 టమాటాలు సరిపోతాయండి. ఇవి గూడా చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. వీటిని గూడా నూనెలో ఏపుకుంటామండి. టమాటా ఏస్తేనే టేస్ట్‌గా ఉంటదండి. దోసకాయ పచ్చడి కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండు. ఇది పల్లెటూరు స్టైలండి. దోసకాయ పచ్చడంటేనే పల్లెటూరు స్టైలండి ఇది. గిచ్చుకుంటున్నానండి. వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏపుకోవటానికి 2 స్పూన్‌ల ఆయిలయితే సరిపోతుందండి. ఇది సరిపోతుందండి పచ్చిమిరపకాయలు ఏయించుకోవడానికి. కళాయి వీటెక్కిందండి. కొంచెం మనం కరివేపాకేసుకుందామండి. కొంచెం ఇది చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలేసుకుందామండి. ఇవేనండి 100 గ్రాములు అన్నాను గదా! ఇవి ముక్కలు చేసుకొని ఏసుకోవాలండి. లేతే చిన్ని మీద పడతాయండి. కరెక్ట్‌గా సరిపోతాయండి కారం అది. ఇది మనం వేసుకోవాలండి ఇవి. 2 నిమిషాలైతే ఏగిపోతాయండి. ఇలా ఏగాలండి. ఇలా ఏగిన తర్వాత మనం తీసేసుకుందాం గిన్నెలోకి. చూసారా ఎలా ఏగినాయో? ఇలా ఏగిన తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం టమాటాలేసుకుందామండి. ఇదిగోండి 3 టమాటాలు కోసుకున్నాం గదండీ! పచ్చిమిరపకాయలేసి తీసిన తర్వాత టమాటాలేసుకుంటున్నానండి. ఇది కూడా కొంచెంసేపు మగ్గితే సరిపోతుందండి. మళ్ళీ కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి దీంట్లో. ఒక నిమ్మకాయ సైజండి సరిపోతుంది దీంట్లోకి. ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి టమాటా గూడా. ఇంతేనండి మగ్గిపోయింది టమాటా అంతా. ఇలాగా మెత్తగా అయిపోవాలండి స్మాష్ లాగా. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకొని మనం రోట్లో నూరుకుందామండి ఇప్పుడు పచ్చడి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలేసుకొని నూరుకుందామండి. నూరేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం లాస్ట్‌లో మనకు సరిపడంత ఏసుకోవాలి. ఒక స్పూన్ ఏసుకుంటున్నానండి ఫస్ట్. మిక్సీలో ఏస్తే బాగోదండి పచ్చడి. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళన్నాక రోట్లోనే నూరుకోవాలండి. చింతపండు ఏసుకుంటున్నానండి. ఇప్పుడు మనం 2 స్పూన్లు జీలకర్ర ఏసుకుంటున్నామండి. జీలకర్ర ఏసుకుంటే బావుంటదండి అసలకి పచ్చట్లో. బాగా మెత్తగా ఉండకూడదండి. ఎందుకంటే ఇవి దోసకాయ పచ్చడి గదండీ! కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలి. దోసకాయ ముక్కలైనా, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలైనా అక్కడక్కడ కనపడుతుండాలండి. మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందామండి. ఇందాక మనం మగ్గబెట్టేసుకున్నాం గదండీ! టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇవి గూడా మెత్తగా నూరేసుకున్నాక దోసకాయ ముక్కలేసుకుందాం. మనం ఇప్పుడు దోసకాయ ముక్కలేసుకుందామండి. ఇలా కోసుకొని పెట్టుకున్నాం గదండీ! సన్నగా తరుక్కున్నాము. 2 సార్లుగా నూరుకోవాలండి. ఒక స్పూను ఉప్పేసుకున్నాం గదండీ! ఇంకో స్పూనేసుకుంటున్నానండి. ఎల్లుల్లిపాయలు ఒక 5 అండి. ఇది తీసి పక్కన పెట్టి ఇంకొన్ని ముక్కలుండాయి గదండీ! అదేసుకుందామండి. చూసారండి? ఇట్లాగా కచ్చా పిచ్చాగా ఉండాలండి. ఎందుకంటే దోసకాయ ముక్క కనపడతా ఉండాలండి. మనం ఇప్పుడు తీసేసుకుందామండి.
మరి నాకైతే ఉప్పు ఇయన్నీ సరిపోయినాయండి. మీరు గూడా చూసుకొని ఎంత పడుతుందో ఉప్పు, జీలకర్ర ఇయన్నీ మీరు చూసుకొని ఏసుకోండి. మనం ఇప్పుడు రోట్లో నుంచి తీసేసుకుందామండి. తాలింపు పెట్టుకుందామండి. అంతేనండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. 4 స్పూన్‌ల ఆయిలేసుకుంటున్నానండి తాలింపుకి. సరిపోతుందండి. తాలింపుకుండాలండి. ఆయిల్ వీటెక్కింది గదండీ! మనకు కావాల్సిన తాలింపులండి అన్నీ కలిపేసుకుంటున్నానండి. ఆవాలు, పచ్చెనపప్పు, సాయిపప్పు, జీలకర్రండి. తుంపుకొనేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు ఎండుమిర్చి. అక్కడక్కడ తగులుతుంటే ఎండుమిరగాయలు నల్లగా ఏగి బావుంటదండి పచ్చట్లో. ఎల్లుల్లిపాయలు చితగ్గొట్టుకున్నానండి ఒక 2. వేగాలండి. ఎండుమిరగాయలు నల్లగా ఏగితే తాలింపులు టేస్ట్‌గా బావుంటదండి. 2 రెబ్బలు కరివేపాకండి. చిటికెడు పసుపేసుకుంటే బావుంటదండి. తాలింపు గూడా ఏగిపోయిందండి. మనం పచ్చట్లో ఏసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ గట్టేసుకొని. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో దోసకాయ పచ్చడి. ఒక పావుగంటలోనే అయిపోద్దండి. ఇబ్బందేం ఉండదండి. బ్యాచిలర్‌కైనా, కొత్తగా పెళ్ళైన పిల్లలకైనా త్వరగా చేసుకోవాలంటే దోసకాయ పచ్చడేనండి. రుచి రుచిగా ఉంటదండి. కమ్మగా ఉంటదండి తింటుంటే. అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసేసుకొని మనం పచ్చడేసుకుందామండి. ఉప్పుగా యాడ్ చేసేసుకోవటమేనండి. 2 నిమిషాలు ఇట్లా ఏగాలండి. పచ్చివాసన పోద్దండి ఇట్లాగా దోసకాయి మనం పచ్చియే తొక్కుంటాం కదండీ ముక్కలు కోసుకున్నప్పుడు. పచ్చివాసన పోవటానికి ఒక 5 నిమిషాలు ఇట్లాగా మనం ఏపుకోవాలండి నూనెలో. కమ్మగా ఉండే దోసకాయ పచ్చడండి ఇది. భలే రుచిగా ఉంటదండి. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యేసుకొని తింటే సూపరండి. నచ్చిందండి మీకు గూడా? నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. అంతేనండి. బాయ్.